యారెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా మానేపల్లిలో ఉన్న స్వర్ణగిరికి వచ్చాము. స్వర్ణగిరి ఆలయ సేవకు వచ్చాము మేము. అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఇది పురాతనమైంది అయితే కాదు. ఈ ఆలయము చాలా సూపర్ ఉంది. లోపల మాత్రం ఫోటోలు తీయటానికి లేదు. ఇది 22 ఎకరాల్లో కట్టారన్నమాట. 22 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. ఇది మానేపల్లి వంశస్థులు కట్టించారంట. అతిపెద్ద విగ్రహాల్లో ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 అడుగులు ఉంది లోపల. చాలా అందంగా ఉంది. ఇంకా ఇది పురాతనమైంది అయితే కాదు, పురాతనం కాదు, ఈ మధ్య కట్టింది. ఈ మధ్య దీనికి ప్రారంభోత్సవం జరిగి అదే విగ్రహ ప్రతిష్ఠ జరిగి మొన్న మార్చి 6వ తేదీకి 2 సంవత్సరాలే అయ్యింది. ఈ ఆలయం నిర్మాణం పూర్తి చేయటానికి 9 సంవత్సరాలు పట్టిందంట. భలే ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో. గరుత్మంతుడు చూడండి. పైన రథంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడా చూద్దాం. ఉన్నాడు రథంలో వెంకటేశ్వర స్వామి, అలివేలు అదే పద్మావతి, అలివేలు మంగమ్మ ఉన్నారు. బాగుంది. దీనికి కూడా వెంకటేశ్వర స్వామికి లాగా 4 మాడ వీధులు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు కూడా, ఉచిత అన్నదానం ఉంది. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ జలప్రసాదం, సుందరమైన ప్రాంగణాలు చాలా బాగుండయి అన్నమాట. డే టైం కాదు, ఇది నైట్ టైం. డే టైం అయితే ఇంకా ఉండేది. ఇది 5 అంతస్తుల రాజగోపురం దీనికి. అది ఇదే మెయిన్ ద్వారం వెళ్ళటానికి. ఇదంతా లోపల నుంచి దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నాను. లోపల ఫోటో ఎలా లేదు. ద్వారపాలకులు జై విజయులు. మన దేశంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాల్లో అతి పెద్ద విగ్రహాల్లో ఇది ఒక పెద్ద విగ్రహం. చాలా హైట్గా. ఇది 40 టన్నుల అతిపెద్ద గంటల్లో ఇది కూడా ఒక గంట. 40 టన్నుల రాగి అంటే రజతంతో తయారు చేసిన గంట అన్నమాట. చూడండి, ఏదో ముడుపులు కట్టారు భక్తులు మొక్కుకొని. ఇది పురాతనమైనది కాదు. 2 సంవత్సరాల క్రితం 2024 సంవత్సరం మార్చి 6వ తేదీన ఇది ప్రారంభోత్సవం అదే ప్రతిష్ఠ చేశారన్నమాట. ఇది కట్టడానికి 9 సంవత్సరాల కాలం పట్టింది. చాలా బాగా కట్టారు. అసలు అంత తొందరగా 9 సంవత్సరాల్లో ఎంత అందంగా కట్టగలిగారా అనిపించే అంత సూపర్గా కట్టారు. ఇక్కడ జలనారాయణ కూడా ఉన్నాడు. చూద్దాం పదండి. పెద్దలకి దేవాలయానికి వెళ్ళామన్న తృప్తి ఉంది. పిల్లలకి ఒక పార్కుకో ఒక ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాం కదా, అంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. పిల్లలకి పెద్దలకి చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. భక్తి పరంగాను పెద్దలకి కూడా చాలా బాగుంది. నేటి కాలానికి గుణంగా తీశారు. ఇప్పుడు నేటి కాల పరిస్థితుల్లో పిల్లలు గుళ్ళుకి రావాలంటే రాదు. ఈ గుడికి వెళ్దామంటే ఎంజాయ్ చేయొచ్చు అని వస్తారు. ఇక్కడ చాలా పార్కుల్లో ఉండేవన్నీ ఉన్నాయి. కార్లు, ఈ ఫౌంటైన్లు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. మనకి తిరుమలలో లాగా వరాహస్వామి కూడా ఉన్నాయి. ఇక్కడ జలనారాయణ అని ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒకటి ఉంది. దానిలో పెట్టారు అన్నమాట. బాగుంది. అవేమన్నా ఆ నామాలేమో పువ్వులతో అలంకరించారు. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. కింద కంటే పైనుంచి చూస్తే కనపడుతుంది బాగా. చూడండి ఎంత చక్కగా ఇప్పుడు బాగా కనపడుతున్నాడు. కాలు మీద కాలు వేసుకొని శ్రేష్ఠపాను పైన కొనుక్కొని ఉన్నాడు. జలనారాయణ అదిరిపోయింది.
బాగుంది. స్వర్ణగిరి లైట్లు కాంతిలో స్వర్ణం లాంటి వెలిగిపోతుంది. అద్భుతంగా ఉంది. ఇదిగో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అందుకని వెళ్దామంటే పిల్లలు కూడా రాండి రాండి అంటారు. మేము ఎందుకు వస్తాము గుళ్ళు గోపురాలు అనుకోండి. లక్ష్మీ నరసింహస్వామి. ఇటేమన్నా ఆంజనేయ స్వామి, ఇటు గరుడు. మొత్తానికి 9 సంవత్సరాలు కట్టిన భలే కట్టారు. చాలా అద్భుతంగా కట్టారు. చాలా పెద్దగా ఉంది. ఇది స్వామివారి రథం. అన్నప్రసాద కౌంటర్ ఇది. అన్నప్రసాదం హాలు. ఈ అన్నదానం దగ్గర వెంకటేశ్వర స్వామి పెట్టారు. ఇదే అన్నదానం.